హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ ఈ యొక్క ఉదయకాల శుభాభివందనాలు. దేవుడు మీకు అందరికీ తన కృపను విస్తారంగా ఇచ్చునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 28వ వాక్యము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 28వ వాక్యము. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు. దావీదు గారు ఈ యొక్క గీతమును రాశారనమాట. ఈ గీతము దావీదు ఎలా రాసినాడు, ఏ పరిస్థితిలో రాసినాడు అంటే, సౌలు వెంటాడుతున్నాడు. దావీదు తప్పు లేదు, దావీదు ఎటువంటి దురుద్దేశం సౌలు మీద లేదు. దావీదు సౌలును విరోధిగా చూడడం లేదు. దేవుడు అభిషేకించిన మొదటి రాజు అని గౌరవిస్తూ ఎంతగానో లోబడుతూ విధేయత చూపుతున్నప్పటికీ కూడా సౌలు చంపాలి అని వెతుకుతా ఉన్నాడు. తర్వాత అనేక మంది శత్రువులు దావీదుకు ఉన్నారు. ఆ శత్రువులు కూడా అందరూ వెతుకుతూ ఉన్నారు దావీదుని చంపాలని. అటువంటి పరిస్థితుల్లో అటు సౌలు చేతిలో కానీ ఇటు శత్రువుల చేతిలో కానీ పడకుండా దావీదును దేవుడు తప్పించినాడని దేవుడు సాక్ష్యం చెప్తూ దావీదు సాక్ష్యం చెప్తూ దేవుని గురించి ఈ గీతాన్ని రాస్తా ఉన్నాడు. దేవుడు నన్ను రక్షించినాడు, దేవుడు నన్ను తప్పించినాడు, దేవుడు నాకు సహాయం చేసినాడు, దేవుడు నన్ను చూసినాడు. సౌలు వెంటాడిన శత్రువులు వెంటాడిన వారి చేతిలో నుండి నన్ను కాపాడినాడు, రక్షించినాడు, పడకుండా కాపాడినాడు. అంతేకాకుండా రాస్తున్న మాటలు ఏంటంటే, ఎవరైతే శ్రమ పడుతుంటారో, ఎవరైతే దుఃఖపడుతుంటారో, ఎవరైతే వేదన పడుతుంటారో, ఎవరైతే కన్నీరు గారుస్తూ మాకెవరున్నారు, మాకెవరు సహాయం చేస్తారు, మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, మాకు ఎక్కడి నుండి సహాయం అందుతుంది, ఏ దేవుడైనా ఉన్నాడా, నిజమైన దేవుడు సజీవుడు ఉన్నాడా, మాకెవరున్నారు, మా శ్రమలు, మా కష్టాలు, మా బాధలలో మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు, రక్షించే వాళ్ళు ఎవరు అని ఎవరి హృదయాలైతే ఆరాట పడుతున్నాయో, బాధపడుతున్నాయో, వేదన పడుతున్నాయో, కన్నీరు కారుస్తున్నారో వారికి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, రక్షించేవాడను నేను. యేసయ్య, యేసు అంటే రక్షకుడు. రక్షకుడుగా యేసయ్య ఉన్నాడు. నువ్వు ఆయన చెంతకు చేరితే నీ శ్రమలో, నీ దుఃఖంలో, నీ కన్నీటిలో ఆయన నిన్ను తప్పించేవాడై ఉన్నాడు, రక్షించేవాడై ఉన్నాడు. ప్రతి శోధన, ప్రతి ఒక్క శ్రమ నుండి నిన్ను తప్పించేవాడుగా ఉంటున్నాడు, రక్షించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఆయన గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. శ్రమ పడుతున్న వారికి దగ్గర అవుతాడు, విరోధులకు దూరంగా ఉంటాడు. దేవుడు దగ్గరకు పోడు గర్విష్ఠుల దగ్గరికి. ఆయన గర్విష్ఠులకు దూరంగా ఉంటాడు అని కీర్తనల గ్రంథంలో రాయబడింది. వారిని దూరంగానే ఉండి అబ్జర్వేషన్ చేస్తుంటాడంట. రక్షణ అయితే శ్రమపడు వారికి సమీపాన ఉంది, దీనులకు సువార్త సమీపాన ఉంది, కష్టపడే వాళ్ళకి దేవుని యొక్క వాక్యము సమీపాన ఉంది. అదే గర్వంగా ఉంటే దూరంగా ఉన్నాడు దేవుడు, విరోధిగా ఉంటాడంట. విరోధిగా, దేవుడే విరోధి అయితే ఎవరండి రక్షించేది? దేవునికి విరోధంగా నువ్వు ఏది కూడా చేసి విరోధతోనే పెట్టుకోకు. దేవునితో నువ్వు దేవుని వాక్యములో నువ్వు లోబడి, దేవునికి లోబడి నువ్వు బ్రతకాలే తప్ప దేవునికి విరోధిగా నువ్వు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, శ్రమపడుతున్న వారికి ఒక నిరీక్షణ ఏంటంటే, యేసయ్య రక్షకుడుగా మీకు దగ్గరలో ఉన్నాడు. ఒక్కసారి యేసయ్య నా పరిస్థితిని చూడయ్యా, నాకు సహాయం చేయయ్యా అంటే వెంటనే ఆయన నీకు రక్షకుడుగా ఆయన నీకు సహాయం అందిస్తాడు. అయితే గర్వంతో ఎప్పుడు కూడా ఉండొద్దు. గర్వము కలిగిన వాళ్ళకి దూరంగా ఉంటాడు, గర్విష్ఠులను అణిచివేస్తాడు, గర్విష్ఠులకి విరోధిగా ఉంటాడు దేవుడు విరోధి అయితే రక్షించగలిగే వాళ్ళు ఎవరు? దేవుడు అణిచివేస్తే లేవనెత్తగలిగేది వాళ్ళు ఎవరు?
దేవుడే శత్రువుగా చూస్తే ఎవరు నిన్ను మిత్రుగా చూస్తారు? జాగ్రత్త. దేవుని దృష్టిలో నీ స్వభావము, గర్వము కానీ, అహంకారము కానీ, నీకు హెచ్చింపు కానీ నువ్వు పెట్టుకున్నట్లయితే ఆయనతోనే అణిచివేయబడతావు. అదే శ్రమ పడుతూ, లోబడుతూ, వాక్య ప్రకారం బ్రతకాలనే తాపత్రయంతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, సహాయం చేస్తాడు, రక్షిస్తాడు. ప్రతి బాధ, వేదన నుండి నిన్ను నెమ్మది కలిగిస్తాడు, విడిపించి నెమ్మది కలిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడంటే శ్రమ పడుతున్న వాళ్ళని శ్రమ పడినీళ్ళని అని వదిలిపెట్టే దేవుడు కాదు. మొరపెడుతున్న వాళ్ళని ఏమన్నా మొరపెట్టుకోనిలే అని నిర్లక్ష్యంగా ఉండే దేవుడు కాదు. ఆయన కన్నులుండి చూస్తున్నాడు, చెవులుండి కూడా వింటున్నాడు, ఆయన స్వరముతో మాట్లాడుతున్నాడు. ఆయన గాయపడిన హస్తాలు దినమెల్లా చాపి పెడుతున్నాడు నీ వైపు. ఆయన దగ్గరికి వచ్చేయి. ప్రతి శ్రమ ఒక దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. యోసేపు శ్రమ పన్నాడు, దేవుడే మరి ఆ శ్రమలో ఆయనకు అంచెలంచెలుగా శ్రమ పడుతున్న కొలది అంచెలంచెలుగా హెచ్చింపు దొరికింది. ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఆహారం పంచిపెట్టే స్థాయికి ఎదిగినాడు యోసేపు. శ్రమ వచ్చింది కానీ దేవుడు రక్షించకుండా ఉండలేదు, రక్షించినాడు. ప్రతి పరిస్థితిలో రక్షించినాడు. ప్రాణం తీయాలని శత్రువులు చూస్తున్నారు, నిందలు వేయాలని చూస్తున్నారు, పరిశుద్ధతను తీసేయాలని చూస్తున్నారు, కానీ రక్షించినాడు దేవుడు. ప్రతి పరిస్థితిలో ఆయన రక్షించుకున్నాడు. నమ్మకంగా ఉండు దేవుని దగ్గర. ఎంత శ్రమలోనైనా, ఎంత కష్టంలోనైనా రక్షించుకోగలుగుతాడు ఆయన నిన్ను. నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉండు. నమ్మకాన్ని పోగొట్టుకోకు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వాక్యం కొరకు మరి శ్రమ పడుతున్నారు, ఆ అగ్ని కొలిమిలో ఉన్నారు. దేవుడు ప్రత్యక్షమైనాడు, రక్షించుకుంటాడు దేవుడు. నీవు ఆయనకు నమ్మకంగా లోబడి వాక్య ప్రకారంగా సాక్షిగా ఒక వెలుగుగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. తన కోసం, దేవుని కోసం రక్షించుకుంటాడు. అనేక మందికి సాక్ష్యంగా నిన్ను పెట్టుకోవడానికి రక్షించుకుంటాడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన రక్షించుకుంటాడు. రక్షించే దేవుడు. అదే గర్వంగా ఉంటే దూరంగా పెట్టే దేవుడు. అదే దేవుడే. దీనంగా ఉన్నావా, దగ్గర తీసుకుంటాడు. లోబడుతున్నావా, నేర్పిస్తాడు. విధేయత చూపుతున్నావా, దేవుడు నీకు కంచె వేస్తాడు. ప్రార్థిస్తూ పరిశుద్ధత కొరకు వాక్యం చదువుతూ దేవుని వైపు చూస్తున్నావా, ఆయన నీ వైపు కూడా చూస్తున్నాడు. ఆయన తట్టు నువ్వు తిరుగు. శ్రమ పడుతున్నాను, దేవుడు ఉన్నాడా లేదా, ఆ దేవుడు చూస్తే నాకెందుకు సాయం చేయలే, నేను ఇంత కష్టపడుతుంటే నాకెందుకు సాయం చేయలేదు అనే మాటలు రావద్దు. ఆయనేం నీకు రుణస్థుడు కాదు, ఆయనేం నీకు బాకీ లేడు. ఆయన గొప్ప దేవుడు, మహోన్నతుడు. ఆయన ఆ పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి, మహిమను వదిలిపెట్టి నీ కోసం, నా కోసం ఆ సిలువనెక్కి ఆకాశం మధ్యలో, ఆ ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడినాడు. ఆయన రక్తం చివరి బొట్టు వరకు కార్చినాడు. నీకు రుణపడి, నాకు రుణపడి కాదు. నేను ఉండాల్సిన ఆ స్థానంలో ఆయన శిక్షించబడి నీకు, నాకు ఆ మహిమను, పాపం నుండి విడుదలను అనుగ్రహించిన దేవుడు, రక్షించిన దేవుడు ఆయన నన్ను. కనుక కృతజ్ఞత కలిగి వినయ విధేయతలతో, ఎంత కష్టమైన నిందలు, హింసలు, అవమానాలు వచ్చిన క్రీస్తు నిమిత్తం భరిస్తూ ఉన్నావా, దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. నీ సాక్ష్యాన్ని రక్షిస్తాడు, నీ పరిశుద్ధతను రక్షిస్తాడు, నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. అన్నింటినీ ఆయన రక్షణ నీకు దగ్గరగా పెడతాడు. అదే గర్వంగా ఉన్నావా, దూరంగా ఉంటావు. మరి ఎగ్జాంపుల్ ఏంటంటే, లూసిఫర్ గర్వించింది, పాతాళం వరకు తోయబడింది. నెబుకద్నెజర్ గర్వించినాడు, 7 సంవత్సరాల వరకు పిచ్చోడై తిరిగినాడు. ఇంకా అనేక మంది గర్వించిన వ్యక్తులు ఉన్నారు. ఉజ్జియా గర్వించినాడు, కుష్టుతో చచ్చే వరకు కుష్టుతో ఉన్నాడు. కనుక గర్విష్ఠులుగా ఉండొద్దు. గర్వము నాశనానికి నడుపుతుంది. కనుక గర్వంగా ఉండక దీనులై ఎంత శ్రమ పన్నా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండండి. దేవుడు మీకు సమీపాన ఉండి ప్రతి పరిస్థితిలో ఆయన నిన్ను రక్షించుకొని ఆయన కొరకు నిన్ను వాడుకొని ఆయన్ని నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం మీ హృదయంలో నాటబడును గాక, ఫలించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా నీకు వందనాలు. వాక్యం విన్న వారిని అందరినీ దీవించండి, ఆశ్రయించండి. ప్రభువా పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ జీవమును వారిలో కుమరించండి, వారిని రక్షించండి, బలపరచండి.
ఏ కష్టాల్లో ఉన్నానైనా వారు నమ్మకంగా నీ దగ్గర ఉండి మేలు పొందుకునే కృప, రక్షణ పొందుకునే కృప దయచాల్సిందిగా ప్రార్థిస్తూ నీ దీవెన వర్షం కుమరించాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.